కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. మా నాన్న వెంకటరెడ్డి, మా నాన్న నా చిన్నతనంలోనే చనిపోయాడు. అసలు ఈ పోలీస్ ఉద్యోగానికి ఎందుకు రావాలనుకున్నారు? ఏంది అసలు కథ? నాకు ఎందుకు చిన్నప్పటి నుండి ఆ యూనిఫామ్ సర్వీస్ అంటే కొంచెం ఇష్టం. అంటే ఎవరైనా యూనిఫామ్ వేసుకుని అట్లా నడుస్తుంటే బాగా అనిపించాయి నాకు. అప్పటి నుండి నేను ఆ గోల్ పెట్టుకున్నా, ఖచ్చితంగా పోలీస్ అవ్వాలనేది ఆ గోల్ పెట్టుకున్నా. అంటే ఇప్పుడు డాడీ చనిపోయారని చెప్పారు కదా. అవును బ్రదర్. మమ్మీ ఏం చేసేవారు, ఎట్లా ఏంటి మరి పరిస్థితి ఏంటి? మా నాన్న నా చిన్నప్పుడు అంటే నేను 3 years ఉంటా, అప్పుడు ఆ టైంలోనే చనిపోయాడు. మా అమ్మ ఒకతే కూలి పనికి పోయి మమ్మల్ని చదివేయడం కానీ ఎవరు సపోర్టింగ్ గా కూడా ఎవరు లేకుండా ఉంది. ఎందుకు అడుగుతుంది ఈ క్వశ్చన్ అంటే, చాలా మంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు ఏం ఆలోచిస్తారు అంటే, ఏదో ఏడుకో వచ్చి స్టడీ హాల్లో కూర్చొని చదివితేనే జాబ్ వస్తుంది, లేకపోతే ఇంకోటి వేరే ఏదన్నా బయట అంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్రైవేట్ స్పేస్ లాగా క్రియేట్ చేసుకుని చదివితేనే వస్తుంది అని ఒక థాట్లు ఉంటారు చాలా మంది. అయితే మీరు ఒక ఆటోమొబైల్ షాప్ పెట్టి దాంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్న టైం ని చదవడానికి ప్రిపరేషన్ పెట్టారు కదా, అందుకోసం క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు వర్క్ ని ఇటు చదవడాన్ని? ఓకే బ్రదర్, అయితే నేను ఒకటి అంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మనం ఒక సిరీస్ వైజ్ గా ఇంటర్వ్యూస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ రోజు ఒక మారుమూల గిరిజన ప్రాంతం నుంచి వచ్చినటువంటి మన బ్రదర్ తనని ఇంటర్వ్యూ చేయబోతున్నా. తను ఎంతో కష్టపడి గత ఇంట్లో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఇలాంటివి ఎన్నో ఎదుర్కొని ఈరోజు పోలీస్ ఉద్యోగం సాధించడం జరిగింది. తన లైఫ్ స్టోరీ చాలా బాగుంటుంది. నేను విన్న తర్వాత నాకే గూస్ బంప్స్ రావడం జరిగింది. మీరు ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే మీకు తప్పకుండా ఇన్స్పిరేషన్ అవుతారని ఇంటెన్షన్ తీసుకొచ్చిన ఒక ఆటోమొబైల్ షాప్ నడుపుకుంటూ ప్రిపరేషన్ అవ్వుకుంటూ తను ఏ విధంగా కష్టాలు పడ్డాడు, ఏ విధంగా ఉద్యోగం సాధించడంలో ఎన్ని విధాలుగా ప్రయత్నించిండు, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిండు, ఆ స్ట్రగుల్స్ అన్ని ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా చాలా చాలా మంచి మోటివేషనల్ స్టోరీ ఈ వీడియోలో అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నా వంతుగా ఎప్పటికప్పుడు మోటివేషనల్ చేయాలని ఇంటెన్షన్ తో ఈ వీడియోస్ అయితే చేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో వెల్కమ్ బ్రో, వెల్కమ్ టు మల్లం క్రియేషన్స్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఎలా ఉన్నారు? బాగున్నా బ్రదర్, మీరు? ఫైన్ బ్రో. చెప్పండి. అయితే యాక్చువల్ గా మన ఆస్పిరెంట్స్ చాలా మంది ఇప్పుడు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కదా. సో మీ లైఫ్ స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది బ్రదర్, మీరు చెప్పినప్పుడు విన్నాను నేను. ఇది మన స్టూడెంట్స్ కి ఖచ్చితంగా మోటివేషనల్ ఉంటదని నేను వాళ్ళకి హామీ ఇచ్చిన. మీకు తప్పకుండా మన వాళ్ళని మోటివేట్ అయితే చేయాలి. సో చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఏంటి? నాది మహబూబాబాద్ డిస్ట్రిక్ట్, కొత్తగూడెం మండల్, కోనాపూర్ గ్రామం. ఓకే. మా నాన్న వెంకటరెడ్డి, మా నాన్న నా చిన్నతనంలోనే చనిపోయాడు. అప్పటి నుండి మా అమ్మ మమ్మల్ని చదువు ఇట్లా మా అమ్మ చూసుకున్నారు. ఓకే. సో చెప్పండి ప్రకాష్ బ్రో గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ పోలీస్ ఉద్యోగానికి ఎందుకు రావాలనుకున్నారు? ఏంది అసలు కథ? నాకు ఎందుకు చిన్నప్పటి నుండి ఆ యూనిఫామ్ సర్వీస్ అంటే కొంచెం ఇష్టం. అంటే ఎవరైనా యూనిఫామ్ వేసుకుని అట్లా నడుస్తుంటే బాగా అనిపించాయి నాకు. అప్పటి నుండి నేను ఆ గోల్ పెట్టుకున్నా, ఖచ్చితంగా పోలీస్ అవ్వాలనేది ఆ గోల్ పెట్టుకున్నాను. సూపర్. అందుకని అంటే యూనిఫామ్ అనేది మీకు గోల్, నాకు ఎందుకు లైక్ ఎన్నడైనా వేసుకోవాలా యూనిఫామ్ అనిపించింది. సరే చెప్పండి, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేసేవారు? అంటే ఇప్పుడు డాడీ చనిపోయారని చెప్పారు కదా, మమ్మీ ఏం చేసేవారు, ఎట్లా ఏంటి మరి పరిస్థితి ఏంటి? అయితే మా నాన్న నా చిన్నప్పుడు అంటే నేను 3 years ఉంటా, అప్పుడు ఆ టైంలోనే చనిపోయాడు. నేను మా సిస్టర్ ఇద్దరం, మా అమ్మ ఒకతే కూలి పనికి పోయి మమ్మల్ని చదివేయడం కానీ మాకు అన్ని చూసుకోవడం కానీ మా అమ్మ ఒకతే తీసుకున్నది. ఎవరు సపోర్టింగ్ గా కూడా ఎవరు లేకుండా ఉండే. సో చెప్పండి మరి, మీ అంటే మీరు ఇప్పుడు ఇంత చెప్పారు కదా, సో మీ అంటే 10th క్లాస్ గానీ, ఇంటర్ గానీ, డిగ్రీ గానీ మీ ఎంత ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? ఎడ్యుకేషన్ వచ్చేసి మొత్తం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ లోనే. మొత్తం మహబూబాద్. ఇంటర్ కొత్తగూడ, దానికంటే ముందు స్కూల్ పొగుళ్ళపల్లి, ఆ తర్వాత డిగ్రీ నర్సంపేట, పీజీ చేసిన. పీజీ కూడా కేయూలో కాకతీయ యూనివర్సిటీలో పీజీ అయిపోయింది. ఓకే. సో అంటే ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్, ఇంటర్ వరకు గవర్నమెంట్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి ప్రైవేట్ కాలేజ్ వెళ్ళారు. దాని తర్వాత మళ్ళీ పీజీ కాకతీయ యూనివర్సిటీలో చేశారు. ఓకే, సూపర్ బ్రదర్. అయితే మీరు ఈ పోలీస్ ఉద్యోగం మీ కళ కాబట్టి దీనికి ముందుగా అసలు ఎప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది అసలు మొదలు ఎట్లా అడుగు పడ్డది? అసలు ఈ ఎగ్జామ్ చదవాలి, ఇట్లా చదివితే నాకు జాబ్ వస్తుంది, నా కళ నెరవేరుతుంది అని అడుగు ఎప్పుడు పడ్డది, స్టార్టింగ్ అనేది చెప్పండి. అయితే నాకు పోలీస్ కావాలనేది నా కళ అంటే మీకు చెప్పినా కదా, నాకు అంటే యూనిఫామ్ సర్వీస్ అంటే యూనిఫామ్ వేసుకునే వాళ్ళని చూస్తే నాకు లైక్ అని చెప్పాను. ఆ తర్వాత ఏంటంటే నేను డిగ్రీ అయిపోయి 2017 లో నా డిగ్రీ అయిపోయింది. అయిపోయిన తర్వాత 2018 లో నోటిఫికేషన్ ఉండేది. అవును. ఆ టైంలో నేను నోటిఫికేషన్ అంటే నాకు ప్రిపరేషన్ ఏం తెలియదు, మనకు కావాలనేది కోరిక ఉండే కానీ అనేది తెలియదు. ఇప్పుడు డిగ్రీ చేసుకుంటున్నాం కదా, డిగ్రీ అయిపోయింది. ఆ తర్వాత నోటిఫికేషన్ పడింది 2018 లో, రాసిన. ప్రిలిమ్స్ ఓకే అండి, తర్వాత మేము ఈవెంట్స్ కూడా కొట్టేసిన. ఆ తర్వాత మెయిన్స్ వచ్చేసి
ఒక 1-2 మార్క్స్ తో మిస్ అయింది. ఎందుకంటే ప్రిపరేషన్ ముందు ప్లాన్ ఏం లేదు కదా, డైరెక్ట్ ఏదో కావాలని చెప్పేసి రాసినాం. ఓకే, అంటే అప్పుడు ఏం ప్రిపరేషన్ లేకుండే, బుక్స్ చదవాలి, ఇట్లా ప్రిపేర్ అవ్వాలి అని ఏం ప్లానింగ్ ఏం లేకుండా ఉండే అన్నట్టు. డిగ్రీ అయిపోయింది, అయిపోయిన తర్వాత వెంటనే 2018 లో నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ కోసం అప్లై చేసిన. అది చేసిన తర్వాత ప్రిలిమ్స్ డిగ్రీ అయిపోగానే స్టార్ట్ చేసి డిగ్రీ అయిపోగానే కాంపిటేటివ్ స్టార్ట్ చేసిన. సూపర్ సూపర్ బ్రదర్. అయితే ఇప్పుడు ఆ నోటిఫికేషన్ కంటే ముందు అంటే అప్పుడు ఏమన్నా క్లాసెస్ గానీ ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నారా, లేకపోతే డైరెక్ట్ ఎగ్జామ్ రాసారా, ఎట్లా? ఆ క్లాసెస్ అంటే ఏం లేదు బ్రదర్, కొన్ని కాంపిటేటివ్ బుక్స్ కొనుక్కున్నా. కొన్ని బుక్స్ తీసుకున్నారు? కొన్ని బుక్స్ తీసుకొని ప్రిపేర్ అయినా. ఒక బ్రదర్ ఉండే నాకు సీనియర్ ఆయన కొన్ని బుక్స్ సజెస్ట్ చేస్తే అవి తీసుకున్నా. అవి తీసుకొని ప్రిలిమ్స్ కోసం ప్రిపేర్ అయినా. ప్రిపేర్ అప్పుడు రన్నింగ్ ఎట్లా కొట్టిర్రు? అప్పుడంటే నాకు యాక్చువల్ ఏంటంటే నాకు డిగ్రీ నుండి కూడా నాకు మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ ఎప్పుడు టైం దొరికినప్పుడు నాకు గ్రౌండ్ వెళ్ళడం ఇష్టం అన్నట్టుగా. గ్రౌండ్ వెళ్ళడం ఇష్టం, ఎప్పుడు ఆపపోయేది అన్నట్టుగా. నాకు టైం దొరికి మనకు వింటర్ సీజన్ లో అయితే ఎప్పటికి వెళ్ళేది ఇంకా గ్రౌండ్ కి. అట్లా నాకు కొంచెం ఈవెంట్ ఏం ప్రాబ్లం కాలేదు. ఈవెంట్ ప్రాబ్లం కాలేదు. ఓకే. చాలా మంది ఏం చేస్తారు అని అంటే ఈ కాంపిటేటివ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత ఈవెంట్ కి ప్రాక్టీస్ మొదలు పెడతారు. అప్పుడు అవును, అదే ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాక ఈవెంట్స్ ఉన్నాయంటే అప్పుడు స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఏంటంటే చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రిలిమ్స్ ఎంత ఇంపార్టెంట్ మనకి ఈవెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ జాబ్ రావడానికి. అది చాలా మంది ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు ఈవెంట్స్ ని. ఈవెంట్స్ కదా తర్వాత ఒక 1 month ముందు మనం ప్రాక్టీస్ మొదలు పెట్టిన కూడా అనుకుంటారు, కానీ అది వర్కౌట్ కాదు అట్లా. చాలా మంది మీరు చూసుంటారు లాస్ట్ టైం నోటిఫికేషన్ లాంగ్ జంప్ పోయింది చాలా మంది. మళ్ళీ 1600 అని చెప్పేసి ఈవెంట్ కూడా చేంజ్ చేసింది. అవును, అట్లా ఈవెంట్స్ లో పోయిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంకోటి నేను మీ గురించి ఒక సాడ్ స్టోరీ అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే చాలా డౌన్ టు ఎర్త్ నుంచి అయితే ఈ స్టేజ్ కి వచ్చారని నేను విన్నాను. చెప్పండి బ్రదర్, అసలు ఆటోమేటిక్ ఇప్పుడు ఇది ఆటోమొబైల్ షాప్ ఏదో అని చెప్పారు, అది నాకు డిస్కస్ చేసినప్పుడు చెప్పారు. అసలు ఏంటి అసలు ఆటోమొబైల్ షాప్ ఏంటి, అటు నుంచి ఇటు ఎట్లా వచ్చారు, ఏంది పరిస్థితి? అయితే నాకు 2018 లో నాకు మిస్ అయిందని చెప్పిన. మిస్ అయిన తర్వాత పీజీ కూడా కంప్లీట్ చేసుకున్నాను నేను. పీజీ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ నర్సంపేటలో ఆటోమొబైల్ షాప్ అనేది షాప్ పెట్టుకున్నాను. ఎందుకంటే ఎకనామికల్ కొంచెం ఎకనామికల్ సపోర్ట్ కూడా ఏం లేకుండా దానికోసం అని చెప్పేసి ఆటోమొబైల్ షాప్ ప్లాన్ చేసుకున్నాను. ఆటోమొబైల్ షాప్ ప్లాన్ చేసుకుని నేను ఇక ప్రిపరేషన్ కూడా ఆపలేదు. ఖచ్చితంగా డైలీ ఎప్పుడు టైం దొరికినప్పుడు బుక్స్ చదివేది, ఆన్లైన్ లో క్లాసెస్ వినేది, ఇట్లా ప్రిపేర్ అయినా చేసుకుంటున్నాయి. నాకు టైం దొరికినప్పుడల్లా మార్నింగ్ టైంలోనైనా ఈవినింగ్ టైంలోనైనా ప్రిపరేషన్ మాత్రం ఆపలే. ప్రిపరేషన్ ఎప్పుడు ఆపకుండా చేసుకుంటూనే ఇటు జాబ్ చేసుకుంటూ మన వర్క్ చేసుకుంటూ ఇటు ప్రిపరేషన్ లో ఉండేవాళ్ళు. సో అంటే ఇప్పుడు 2018 అంటే అప్పుడు నోటిఫికేషన్లు పోయింది, తర్వాత షాప్ పెట్టుకున్నారు, ప్రిపరేషన్ లో ఉన్నారు. సో అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండే బ్రదర్ మీది? అంటే ఎందుకు అడుగుతుంది ఈ క్వశ్చన్ అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు ఏమో ఆలోచిస్తారంటే ఏదో ఏడుకో వచ్చి స్టడీ హాల్లో కూర్చొని చదివితేనే జాబ్ వస్తుంది, లేకపోతే ఇంకోటి వేరే ఏదన్నా బయట అంటే ఒక దాన్ని ఏమంటారు ఒక ప్రైవేట్ స్పేస్ లాగా క్రియేట్ చేసుకుని చదివితేనే వస్తుంది అని ఒక థాట్లు ఉంటారు చాలా మంది. అయితే మీరు ఒక ఆటోమొబైల్ షాప్ పెట్టి దాంట్లో వర్క్ చేసుకుంటూ ఉన్న టైం ని చదవడానికి ప్రిపరేషన్ పెట్టారు కదా, అందుకోసం క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు వర్క్ ని ఇటు చదవడాన్ని? ఓకే బ్రదర్, అయితే నేను ఒకటి అంట, చాలా మంది ఏంటంటే అసలు మనకు ఫస్ట్ నేను ఇందాక చెప్పాను కదా నాకు యూనిఫామ్ సర్వీస్ చేసుకోవాలనేది నాకు గోల్ అని చెప్పేసి, మళ్ళీ అది ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా టైం క్రియేట్ చేసుకునైనా కూడా నువ్వు ప్రిపేర్ కాగలుగుతావు. అది అర్థం చేసుకోవాలి. చాలా ఏంటంటే నాకు సపరేట్ ఒక రూమ్ ఉంటేనే నేను చదవగలుగుతా, నేను ఒక స్టడీ హాల్కి వెళ్తేనే చదవగలుగుతా, ఇది రాంగ్. అది కావాలనే కోరిక ఉంటే వాడే టైం క్రియేట్ చేసుకుంటాడు, చదువుకోగలుగుతాడు. అంటే మనకు ఫస్ట్ కావాలనే కోరిక ఉండాలి. అది సో ఎనీవే ఇదంతా ప్రాసెస్ అయిపోయింది బ్రదర్. తర్వాత కరోనా వచ్చింది, అది అయిపోయింది, టైము అలా అయిపోయింది. తర్వాత మళ్ళీ 2022 నోటిఫికేషన్, అది అప్పుడు వస్తుందో రాదో నేను కూడా ఉన్నాను అప్పుడు, అందుకోసం ఫేస్ చేసిన కాబట్టి అది వస్తుందో రాదో అప్పుడు మొత్తం వేరే ఉండే సిచ్యువేషన్. సో అప్పుడు ఎట్లా ఉండేది బిఫోర్ నోటిఫికేషన్ 2022 కంటే ముందు ఎట్లా మీ థాట్ ఏ విధంగా ఉండే ప్రిపరేషన్? అంటే నోటిఫికేషన్ వస్తేనే చదువుతా లేకపోతే చదవలేను అనే థాట్ లో ఉండేవాళ్ళ, లేకపోతే నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని ఒక్కసారి అయితే మిస్ అయింది కదా మళ్ళీ ఎట్లా అనేది ఏ విధంగా ఉండేది? అయితే లేదు బ్రదర్, అంటే మామూలుగా నేను నోటిఫికేషన్ వస్తేనే ప్రిపేర్ అవుతా అనేది కాదు. నోటిఫికేషన్ వచ్చినా నోటిఫికేషన్ అయితే కంపల్సరీ, ఏంటంటే అది లేట్ కావచ్చు అంతే, కానీ నోటిఫికేషన్ అవ్వాలైతే కంపల్సరీ కదా. నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవ్వడం కన్నా మనం టైం దొరికినప్పుడు మనం చదువుకుంటే బెటర్ కదా, ప్రీ ప్లాన్ ఉంటాం కదా. అందుకోసం అని చెప్పేసి నేను అదే ఆటోమొబైల్ షాప్ లో ఉండి కూడా టైం దొరికినప్పుడల్లా చదువుకున్నాను. ఖచ్చితంగా 2022 లో నోటిఫికేషన్ పడగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు. ఎన్ని రోజుల నుంచి చేశారు బిఫోర్? అంటే సీరియస్ గా అప్పటిదాకా చేస్తున్నారు, 1 hour అట్లా చేస్తున్నారు. నోటిఫికేషన్ కొత్తదనంగా ముందు రోజు సీరియస్ గా అంటే ఒక 6 months ముందు నుంచి నేను 6 months ముందు ఆన్లైన్ లో కోర్స్ తీసుకున్నప్పుడు ఆన్లైన్ లో కోర్స్ తీసుకుని
క్లాసెస్ వినుకుంటూ ఓన్ గా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఓకే, సూపర్. ప్రిపేర్ చేసుకుని తెలుగు అకాడమీ బుక్స్ కూడా నేను తెప్పించుకున్నా. తెలుగు అకాడమీ బుక్స్ చదివేది. అయితే చెప్పండి బ్రదర్, వన్స్ నోటిఫికేషన్ వచ్చింది 2022లో అప్లికేషన్ పెట్టుకున్నాం మనము. సో ఆల్మోస్ట్ 15,000+ వేకెన్సీస్ తో నోటిఫికేషన్ వచ్చింది. బట్ అప్లికేషన్ చూస్తే లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 9 lakhs ఏమున్నాయి. 9 lakhs అప్లికేషన్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అదే బ్రదర్, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గవర్నమెంట్ జాబ్ అనేది అంత వాల్యూ. ఎస్, ఎగ్జాక్ట్లీ. బీటెక్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు, టెక్నికల్ కోర్సులు చదివిన వాళ్ళు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ కోసం అంత పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా కానిస్టేబుల్ జాబ్ కూడా అంటే అంత కాంపిటీషన్ ఉంది అన్నట్టు. ఎస్, బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, పీజీ వాళ్ళు ఎవరైనా కూడా చూస్తేనేమో ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి అది ఉన్నది. కాంపిటీషన్ ఈ లెవెల్ అంటే గవర్నమెంట్ జాబ్ అనేది సిచ్యువేషన్ లో అంత ఉంది. సో ఎట్లా అనిపించింది అంత మందిని చూసేసరికి మీకు? అప్లికేషన్ చూసేసరికి ఏమన్నా అనిపించింది అప్పుడు? అంటే కొంచెం టెన్షన్ ఉంటుంది బ్రదర్, ఎవరికైనా టెన్షన్. తక్కువ పోస్టులు, అవును, చాలా మంది అంటే 9 లక్షల మంది అప్లికేషన్స్ వచ్చినాయంటే మనం ఇంత రీచ్ కాగలుగుతామా అని చెప్పేసి చిన్న డౌట్ ఉండే. అట్ ద టైం నాకు కాన్ఫిడెన్స్ కూడా ఉండే. ఓకే, సూపర్. అయితే దీని తర్వాత ఇప్పుడు ప్రిలిమ్స్ ఆల్మోస్ట్ 200 మార్క్స్ ఉంది. సో 200 మార్క్స్. ఇంకోటి 2018 కి 22 కి ఒకటి యాడ్ చేశారు ప్రిలిమ్స్ లో, నెగిటివ్. సో నెగిటివ్ యాడ్ చేసినప్పుడు ఎట్లా ఏంది పరిస్థితి? 2018లో రాసిరు, అప్పుడంటే సరిగా ప్రిపేర్ కాలేదు, పోయింది సంథింగ్. 2022లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నెగిటివ్ అయితే కొత్తగా యాడ్ చేసిరు, ఇంకా కొన్ని కూడా యాడ్ చేసిరు. మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం, లాంగ్ జంప్ కానీ మిగతా సంథింగ్ అన్ని. సో ప్రిలిమ్స్ సంబంధించి ఎట్లా ప్రిపేర్ అయ్యి చెప్పండి. ప్రిలిమ్స్ అదే బ్రదర్, నేను 6 months ముందు, ప్రిలిమ్స్ 6 months ముందు ఆన్లైన్ లో కోర్స్ తీసుకున్నా. ఆ కోర్స్ తీసుకొని ఆన్లైన్ లో క్లాస్ వినుకుంటూ ఓన్ గా షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని రీచ్ అయినాం. అంటే మీరు అన్నట్టు ఇందాక నెగిటివ్ పెట్టారు, అది కూడా చిన్న టెన్షన్ ఉండే. మామూలుగా మనం ఇంత ముందు అలవాటు పడలేదు, అంటే మామూలుగా సెంట్రల్ లో చూస్తాం నెగిటివ్ ఉంటది. ఈ స్టేట్ లో మన నెగిటివ్ అనేది మళ్ళీ పోలీస్ లో ఫస్ట్ టైం ముందు లేదు. కొంచెం టెన్షన్ వేసింది, కానీ ఒక రీచ్ అయినా, మొత్తం రీచ్ అయిపోయారు. సో ఓవరాల్ గా అంటే ప్రిలిమ్స్ లో 1/5 నెగిటివ్ కూడా 200 అటెంప్ట్ చేసిరా, లేకపోతే ఎన్ని అటెంప్ట్ చేసిరా, ఏమైనా ఐడియా ఉందా? లేదు బ్రదర్, మేబీ 160 వరకు పెట్టుంటారు. 160 వరకు పెట్టేసారు. సో ఓకే, ఫైనల్ గా అది అయిపోయింది, ప్రిలిమ్స్ అయిపోయింది. తర్వాత పీఈటీ. సో మీరు చూస్తే మా ఇట్లా షార్ప్ దాన్ని ఏమంటారు, సొరచేపలాగా ఉన్నారు. అసలు ఎట్లా ఎంత మీకు షాకింగ్ న్యూస్ వస్తారు. ఒకటి ఏంటంటే రన్నింగ్ మామూలు కొట్టలే మనోడు. సో చెప్పండి బ్రదర్, పీఈటీకి సంబంధించి ఎట్లా ఏంది పరిస్థితి, ఏ లెవెల్లో కొట్టేసారు ఏంది? పీఈటీ అంటే అదే మీకు ఇందాక నేను చెప్పినట్టు నాకు గ్రౌండ్ అనేది రెగ్యులర్ గా అలవాటు. అంటే ఈవెంట్ కోసం అనే కాకుండా కూడా ఫిట్నెస్ కోసం కూడా నేను రెగ్యులర్ గా మార్నింగ్ అయినా, టైం దొరికితే ఈవినింగ్ అయినా అట్లా వెళ్ళేది నేను. దాని తర్వాత నాకు ఈవెంట్స్ కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాలి, నేను ఆ గ్రౌండ్కి వెళ్ళాలని లేదు. నాకు అలవాటే, గ్రౌండ్ అనేది అలవాటే. కాబట్టి నేను అందరికి చెప్పేది కూడా అదే. అంటే ఈవెంట్స్ కోసమేనే ప్రిపేర్ అవ్వకుండా, అంటే ప్లాన్ చేసుకోకుండా అంతకంటే ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకుంటే బెటర్ కదా. మన హెల్త్ బాగుంటుంది, ఆ ఈవెంట్ కూడా రీచ్ కాగలుగుతాం ఈజీగా. అట్లా ముందు ప్లాన్ చేసుకోవాలి. అయితే ఈవెంట్ కొట్టినా నాకు 80 మార్క్స్ వచ్చినాయి. నాకు 80 కొట్టేది. 80 అంటే 515 515. సో చూసారా, 80 మార్క్స్ అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను కూడా అప్పుడు కొట్టేసాను కదా, 635 లో కొట్టినా. నేను 80 మార్క్స్ కొట్టాలని అంటే అంత ఈజీ మ్యాటర్ అయితే కాదు. సో మనోడు ఏం చెప్తున్నాడంటే బిఫోర్ అంటే ఖచ్చితంగా ఈవెంట్స్ ఇప్పటి నుంచి ఉన్నాయంటే ఏమంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను కాదు, బిఫోర్ కూడా చేస్తే మన హెల్త్ కు మంచిది, యాజ్ వెల్ యాజ్ మంచి మార్క్స్ కూడా వస్తాయని కూడా చెప్తుండ్రు. సో ఇంకా చెప్పండి బ్రదర్. ఎనీవే, ఇప్పుడు లాంగ్ జంప్ పెట్టిరు, 4 meters లాంగ్ జంప్. నెక్స్ట్ షార్ట్ పుట్ 6 meters చేయాలి. సో అది ఎట్లా, ఏ విధంగా క్లియర్ చేయాలి, ఏంది పరిస్థితి, ఎట్లా చేశారు మీరు? క్లియర్ అంటే మనకు అందుకే బ్రదర్ నేను చెప్తున్నా ఏంటంటే ఈవెంట్స్ అనేది కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తున్నారు. అవును, ముందు నుంచి కూడా ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు మొన్న రీసెంట్ ఏమైంది, 1600 అని యాడ్ చేసింది. అంత ముందు 800 ఉండే, 800 ఈవెంట్స్ ఉండేది. 2018 వరకు 5 ఈవెంట్స్ ఉండేది. దాని తర్వాత ఈ 2022 నోటిఫికేషన్ లో 1600 మీటర్ అని పెట్టిండు. దానికి ఒకదానికి మార్క్స్ ఉంది. అవును, అంతకంటే ముందు మొత్తం మార్క్స్ ఉండే, అంటే 5 ఈవెంట్స్ కి కలిపి మార్క్స్ ఉండే. ఇప్పుడు ఒకటే పెట్టి 5 ఈవెంట్స్ కి 15 మార్క్స్ ఉండే ఒక్కొక్క ఈవెంట్ కి. అట్లా 75 మార్క్స్ 2018 లో ఉండే. ఇప్పుడు ఏమైందనంటే ఓన్లీ ఒకటే మీటర్ కి మాత్రమే మార్క్స్ పెట్టిండు. మిగతా బట్టి క్వాలిఫై అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు లాంగ్ జంప్ కానీ, షార్ట్ పుట్ కానీ ఇవన్నీ జస్ట్ క్వాలిఫై. రన్నింగ్ కొట్టిన తర్వాత మనకి వెంటనే మనకు 4 లాంగ్ జంప్ పెట్టారు అన్నట్టు. 4 meters స్పాట్ లో పెట్టేసి టకటక్ అయిపోవాలి కదా. చాలా మంది మీరు అన్నట్టు 9 లక్షల మంది అంటే వాళ్ళకి ఈవెంట్స్ పెట్టాలి. రోజుకి 50-60 మంది. ఎంత మంది పంపించారు అది కూడా చెప్పండి. మా బ్యాచ్ లో ఒక 80 members. 80 members ఒకటే సార్. ఎక్కడ మీరు ఏ గ్రౌండ్? కాకతీయ యూనివర్సిటీ.
ఆ కేలో 80 మెంబర్స్ ఒకటేసారి పంపించారు. 80 మెంబర్స్ లో 20 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయినా మేము. 1600 మెట్రిక్ 20 క్వాలిఫై అయినాం. దాంట్లో మళ్ళీ ఏంటంటే లాంగ్ జంప్ లో ఒక 6-7 మెంబర్స్. అసలు లాంగ్ జంప్ ఇప్పుడు 4 meters పెట్టారు బ్రదర్. అంటే నేను కూడా చేసేసిన కానీ మనకు ఉన్నారు ఆస్పిరెంట్స్ 4 meters అనేది హార్డ్ ఉంటది, దూకలేము అని చాలా మంది అనుకుంటారు. దానికి ఏమైనా టిప్స్ చెప్పండి మన వాళ్ళకు. ఇప్పుడు ఈసారి కూడా ఒకవేళ లాంగ్ జంప్ సేమ్ ఉంచితే పరిస్థితి ఏంటి? సో లాస్ట్ టైం చాలా మంది వేరు కదా లాంగ్ జంప్ లో మంచి చదివే వాళ్ళు, మంచిగా రన్నింగ్ కొట్టిన వాళ్ళు. ఇప్పుడు ఈవెన్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను సేమ్ కాకతీయులు నేను కూడా కొట్టింది. నాకంటే అంటే మా బ్యాచ్ లో 531 కొట్టిండు ఒక బ్రదర్. 531 కొట్టి షార్ట్ పుట్ లో పోయిండు ఆయన. షార్ట్ పుట్ లో డిస్క్వాలిఫై అయ్యిండు. అసలు అంటే ఇప్పుడు షార్ట్ పుట్ కానీ లాంగ్ జంప్ కానీ ఏమైనా టిప్స్ చెప్పగలరా మీరు? యాజ్ ఏ 80 marks కొట్టినంటే అంత ఈజీ కాదు, దాని వల్ల ఎట్లా ఏంది అని చెప్పండి కొంచెం. అదే బ్రదర్ ఏంటంటే ముందు నుంచి ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒక ఎగ్జామ్ కి అయితే ఏ విధంగా ముందు నుంచి ప్రిపేర్ అవుతానో దీనికి కూడా ఒక డైలీ ఒక 1 hour కేటాయించుకుంటే తప్పేం లేదు కదా. అవును వాస్తవం. డైలీ ఒక 1 hour గ్రౌండ్ కేటాయించుకొని ఆ స్కిప్పింగ్ చేయడం, లాంగ్ జంప్ పడాలంటే స్కిప్పింగ్ ఉండాలి, స్కిప్పింగ్ ఉండాలి. అవును అది చేయాలి. ఇప్పుడు నువ్వు షార్ట్ పుట్ వేయగలుగుతారు దాదాపుగా, కొంచెం ఏం వాళ్ళ కోసం అయితే దాన్ని కొంచెం ప్రాక్టీస్ చేయాలి. దానికి ఇప్పుడు షార్ట్ పుట్ ఉంటది కదా, అది తీసుకొని ఒక రోజుకి ఒకసారి అని ఇట్లా విసరడం ప్రాక్టీస్ చేయాలి. అది చేస్తే ఓకే. దానికి చిన్న ట్రిక్ ఉంటుంది బ్రదర్, ఆ ట్రిక్ ఫాలో అవ్వాలన్నట్టు. లేచేటప్పుడు అది కొంచెం ఉంటది. అంటే ఇట్లా ఏ విధంగా దాని అంటే ఒక ఫ్లో లో ఇట్లా తిరుగుతాం కదా, ఇట్లా ఒక ఫ్లో ఉంటది అన్నట్టు. ఆ ఫ్లో మెయింటైన్ చేసుకుంటూ విసిరాలంటే మనం ఫస్ట్ చూసుకోవాలి, ఆ టెక్నిక్ నేర్చుకోవాలి. ఫస్ట్ ఆ టెక్నిక్ నేర్చుకోవాలంటే రెగ్యులర్ గ్రౌండ్ కి వెళ్ళాలి. రెగ్యులర్ గ్రౌండ్ కి వెళ్ళడం ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు లాంగ్ జంప్ కి ఎట్లా ఏమైనా టెక్నిక్ ఉంటుందా? లాంగ్ జంప్ అంతే బ్రదర్, అంటే స్కిప్పింగ్ చేయాలి బాగా, రన్నింగ్ కూడా ఇంపార్టెంట్. వార్మ్ అప్స్ ఎక్కువ చేయాలి డైలీ. వార్మ్ అప్ ఎక్కువ. సో చెప్పండి అది. దాని తర్వాత పీటీ అయిపోయింది, 80 marks కొట్టేసారు. నెక్స్ట్ మెయిన్స్ కి ఒక టెన్షన్ అయితే లోపల ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే 18 లో పోయింది బట్ మీ గోల్ అట్లనే ఆగిపోయింది. సో మళ్ళీ 2022 లో ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. అది మెయిన్స్ కి ఎట్లా అటెంప్ట్ ఇచ్చారు, ఏంది పరిస్థితి? అంటే మీరు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు మీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండే అది కూడా ఒకటి చెప్పండి. అంటే మెయిన్స్ కి అయితే నేను ఇంతమంది ఆటోమొబైల్ నడుపుకుంటూ ప్రిలిమ్స్ కానీ ఈవెంట్స్ కానీ క్లియర్ చేసుకున్నాను. ఆ తర్వాత మెయిన్స్ కోసం అని చెప్పేసి మీరు అన్నట్టు కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ కోసం అని చెప్పేసి ఆటోమొబైల్ షాప్ లో వేరే ఫ్రెండ్ కూర్చోబెట్టి అది పక్క పెట్టేసి వేరే ఫ్రెండ్ వాళ్ళని నడిపించినాను. కంప్లీట్ గా తీసేయలేదు అప్పటికి, వేరే ఫ్రెండ్ వాళ్ళు తీసేస్తే ఆర్థికంగా మనకి ఇబ్బంది అవుతా ఉంటుంది. అందుకని చెప్పేసి అది అక్కడే ఉంచి ఒక ఫ్రెండ్ గానికి అప్పచెప్పి నేను హన్మకొండ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చదువుకున్నా. నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి ప్రిపేర్ అయినా. అవును, అడుగుదాం అనుకున్నా. మీ సిస్టర్ కూడా, మీ ఓన్ సిస్టర్ కూడా సివిల్ కానిస్టేబుల్ వచ్చిందని అన్నారు మనం మాట్లాడుకున్నప్పుడు. సో తను మీరు ఇద్దరు ఒకే ప్రిపరేషన్ చేశారా? అంటే ప్రిలిమ్స్ కి మాత్రం వేరుగా తను హన్మకొండలో ఉండేది. మా బావ వాళ్ళు హన్మకొండలో ఉండేది. వాళ్ళు హన్మకొండలో ఉండి ఆమె హన్మకొండలో ప్రిపేర్ అయింది. నేను అప్పుడు నర్సంపేటలో ఉన్నాను. తర్వాత మెయిన్స్ కోసం అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళిన, అంటే సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చదువుకుందాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన. అక్కడ ఇద్దరం కలిసి ప్రిపేర్ అయినా, మా సిస్టర్ నేను. ఆమె కూడా రీచ్ అయింది. ఓకే, సివిల్ కానిస్టేబుల్. సో ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు కానీ రాసినాక మీ సిచ్యువేషన్ ఎట్లా ఉండే? ప్రెజర్ ఏ విధంగా? ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు కొంచెం టెన్షన్ ఉండదు, అంటే ఇక్కడ దాకా వచ్చినాం కదా. అప్పటికి కూడా ఇంకా చాలా మంది, అంటే మెయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు, 4-5 lakhs దాకా ఉంటారు. ఈజీగా ఉన్నారు. ఎట్లా అని చెప్పేసి కొంచెం టెన్షన్ ఉండే, కానీ అట్ ద టైం మనకు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా ఉండే అన్నట్టు. పోయి రాసినప్పుడు రాసేసారు మంచిగా, మొత్తానికి రాసేసారు. తర్వాత కీ పేపర్ చూసుకున్నారు, అంతా అయిపోయింది. రిజల్ట్స్ కోసం చాలా రోజులు వెయిట్ చేసినాం, మనకు తెలుసు అది. ఎందుకంటే రోజుకి ఒకటి అప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కొంచెం డిలే అయింది. సో ఫైనల్ గా రిజల్ట్స్ వచ్చేసింది బ్రదర్. మీరు ఆ లిస్ట్ చూసుకునేటప్పుడు మీ సిచ్యువేషన్ చెప్పండి, ఎందుకంటే అది అనేది చాలా పెయిన్ఫుల్. అది ప్రతి ఆస్పిరెంట్ కూడా మన రిజల్ట్స్ వచ్చినాక దాన్ని చూసుకుంటుంటే షేక్ అయిపోతాం. అది ఎట్లా అనిపించింది మీకు? మీరు వన్స్ రిజల్ట్ చూసుకున్న తర్వాత ఎవరికి ఏమైనా కాల్ చేసి చెప్పారా ఏంది పరిస్థితి? అయితే నాకు మెయిన్స్ మన మెయిన్స్ రాసేసిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసిన ఎక్కడికి, ఆటోమొబైల్ కి. నేను అంత ముందు మన ఫ్రెండ్ గాని మళ్ళీ ఆటోమొబైల్ కి వచ్చిన. నేను అది మేము రిజల్ట్ వచ్చే టైంకి నేను ఏదో పనిలో ఉన్నా, ఆ రోజు రిజల్ట్ అని తెలుసు కానీ నేను చూసుకోవాలి, నాకు ఏదో పనిలో ఉన్నా. మా సిస్టర్ ఫోన్ చేసింది. మా సిస్టర్ ఫోన్ చేసి, అన్నయ్య సెలెక్ట్ అయినా మొన్న ఇద్దరం, సూపర్, కట్ ఆఫ్ లో 2 names ఉన్నాయి, ఇద్దరికి సివిల్ అన్నా అని చెప్పేసి అన్నది. అంటే ఎందుకు అట్లా అన్నది? అంటే మీరు వేరే ఏమన్నా రిజల్ట్ చూసారా? ఏఆర్ గానీ టీజీఎస్పీ గానీ ఇట్లా చూసారా? ఇద్దరు సివిల్ లోనే అట్లా డైరెక్ట్ చూసారు? మా సిస్టర్ చూసింది, చూసి డైరెక్ట్ చెప్పింది నాకు. అంటే తను ఎట్లా చూసిందో నేను అడగలేదు, హ్యాపీనెస్ లో మనం. అయితే ఫోన్ చేసి, అన్న ఇద్దరికి సివిల్ వచ్చిందని అని చెప్పేసి షాక్ అయినా నేను. ఓకే నిజమా? ఓకే ఓకే అని చెప్పేసి ఆమె రిజల్ట్ పెట్టింది, నేను చూసుకున్నా, హ్యాపీగా ఫీల్ అయినా. నెక్స్ట్ మా మదర్ కి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇద్దరికి సివిల్ కానిస్టేబుల్ వచ్చింది, సూపర్ అంటే ఏడ్చింది మా అమ్మ. అదే
ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఆ స్టేజ్ నుంచి ఒక 0 స్టేజ్ నుంచి కొంచెం మంచి స్టేజ్ తీసుకొస్తే మళ్ళీ ఆ స్టేజ్ నుంచి మీరు ఒక ఇంకా మంచి పొజిషన్ తీసుకొచ్చారంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు మమ్మీ కూడా. సో ఎనీవే కంప్లీట్ గా అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, రిజల్ట్స్ వచ్చేసి అన్ని అయిపోయినాయి. తర్వాత బ్రదర్ ఇంత సక్సెస్ రావడానికి మీకు ఎవరు సపోర్ట్ చేసి ఉండే బేసిక్ గా? అంటే ఇప్పుడు మనం అంతటా మనం ఏ వర్క్ చేసినా కూడా మనకంటూ ఒక సపోర్ట్ చేస్తారు ఎవరో ఒకరు. అది బై మాట వరుసగా కానీ లేకపోతే మనీ పరంగా కానీ ఇంకా ఏ విధంగానైనా ఎవరు సపోర్ట్ చేసి ఉండే ఎక్కువ మీకు? మెయిన్ గా అయితే నాకు మా మదర్. అంటే ఇప్పుడు ఎకనామికల్ మీకు కొంచెం పూర్ కాబట్టి నువ్వు ఈ పనికి వెళ్ళు ఆ పనికి వెళ్ళు అని ఇప్పుడు నన్ను అట్లా జడ్జి చేయలేదు మా మదర్. చేయలేదు. ఓకే. సపోర్టింగ్ ఉండేది. ఎంత కష్టమైనా కూడా నాకు కొంచెం బట్టలు కొనడం గానీ బుక్స్ కొనడం గానీ ఆమె అంతటా ఆమె తొలిగి కొనిచ్చేది మాకు. అట్లా ఆమె. దాని తర్వాత మా ఫ్రెండ్స్ ఒక 3 ఉన్నారు, వాళ్ళు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేశారు. అంటే నేను షాప్ లో ఉన్నప్పుడు వాళ్ళు షాప్ లో కూర్చున్నా కూడా నువ్వు చదువుకోపోరా అని చెప్పి వాళ్ళు చేసేదా? సో నాకే మీ స్టోరీ చూస్తుంటే ఇట్లా గూజ్ బంప్స్ వస్తున్నాయి బ్రదర్ మీరు చెప్తుంటే. ఎందుకంటే ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసి ఈ స్టేజ్ కి వచ్చిరంటే అంత మామూలు విషయం కాదు. సో ఎనీవే నెక్స్ట్ వచ్చేసి మనకు అంటే మీకు సపోర్ట్ చేశారు, మీ మమ్మీ చేశారు, అంత బాగా ఉంది. ఎప్పుడైనా బాగా అసలు ఈ అమ్మాయి ఎందుకురా నాయన ఈ జాబ్ కోసం ఇంత చేయడం ఎందుకు అనే ఏమన్నా థాట్ అనిపించిందా మీకు? అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా, ఫేస్ చేశారా? లేదు బ్రదర్, అంటే నాకు అంటే పర్సనల్ గా మేమున్న సిచ్యువేషన్ బట్టి నాకు అట్లా అనిపించింది తప్ప ఈ జాబ్ ఎందుకు అంటే దీనికి ట్రై చేయడం అవసరమా, ఇంత స్ట్రగుల్ అంటే జాబ్ విషయంలో స్ట్రగుల్ అనేది పర్లేదు. అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు అరే ఎందుకు ప్రిపేర్ అవ్వడం అవసరం అంటే అంటే నా బ్యాక్గ్రౌండ్ కొంచెం పూర్ కాబట్టి నాకు ఆ విధంగా అనిపించింది. అట్లా అనిపించింది ప్రిపరేషన్ ఎప్పుడు నేను బ్యాక్ పోవాలి. సూపర్. అదే మిమ్మల్ని ఇప్పుడు ఈ స్టేజ్ తీసుకొచ్చింది ఇండైరెక్ట్ గా. అండ్ ఇంకా చెప్పండి, ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా వస్తా ఉంటాయి అప్పుడప్పుడు కొంతమందికి. ఇప్పుడు ప్రిపరేషన్ లో ఉన్నా గానీ లేకపోతే ఇంకా మన లైఫ్ లో కూడా అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? స్ట్రగుల్ సిచ్యువేషన్ ఇంకా అది మనం ఫేస్ చేయలేని సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా మీకు? ఫేస్ చేయలేని సిచ్యువేషన్ అంటూ ఏం లేదా? ఓకే సూపర్ బ్రదర్, సూపర్. మీ లైఫ్ స్టోరీ వింటుంటేనే ఒక గూస్ బంప్స్ లాగా అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా బాగుంది బ్రదర్. ఎనీవే సక్సెస్ అయ్యారు. ఫైనల్ గా ట్రైనింగ్ కి వెళ్ళారు. ఎక్కడ ట్రైనింగ్ ఏంది మరి కథ? మేడ్చల్ పిటిసి మన మధుకర్ స్వామి సార్ డిసిపి సార్. ఎట్లా ఉండే ట్రైనింగ్? ఎట్లా ఉండే? ఫస్ట్ కొంచెం టెన్షన్ ఉండే బ్రదర్, ట్రైనింగ్ కదా ఎట్లుంటుందో. గ్రౌండ్ మనకు అలవాటే కానీ ఎంతైనా కూడా ట్రైనింగ్ 9 months పీరియడ్ కదా. అవును, లాంగ్ పీరియడ్ ఎట్లా వర్కౌట్ అవుతుందా కదా చిన్న టెన్షన్ ఉండనట్టు. ఎట్లైనా చేయగలుగుతాం, ట్రైనింగ్ చేయగలుగుతాం. కొత్త వాతావరణం కదా, మనం అడ్జస్ట్ అవుతామా కామా అని చిన్న టెన్షన్ ఉండే. మొత్తానికైతే ఆ గేట్ లోపలికి ఎంటర్ అయ్యాను. ఇంతేనారా మనకు ఆల్రెడీ ఎప్పుడు ఒక చిన్న తాట వెళ్తారా మళ్ళీ బయటకి పోయినా. కొంచెం అడ్జస్ట్ కావడానికి ఒక 15-20 days టైం పట్టింది స్టార్టింగ్ లో. కానీ తర్వాత ఓకే మనకు ఆ టైం టేబుల్ అనేది అలవాటు అయిపోయింది. అలవాటు అయినప్పుడు ఎట్లా ఫ్రీగానే ఉండేనా ట్రైనింగ్ లో? ఫ్రీ అంటే మనకు అంటే మనకి ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళకు ఒక ఆతృత ఉంటది. అరే ట్రైనింగ్ ఎట్లుంటే చెప్తారు కదా బ్రదర్ ఏ విధంగా అంటే. సో ట్రైనింగ్ అయితే ఫ్రీగానే అయిపోయింది, కంప్లీట్ చేసుకున్నాము. ఇంకోటి కంగ్రాచులేషన్స్ బ్రదర్, మీకు బెస్ట్ ఫైరర్ అవార్డు వచ్చిందంట విన్నాను. కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ మల్లం క్రియేషన్స్. సో బెస్ట్ ఫైరర్ అవార్డు కూడా ఎట్లా అనిపించింది మీరు రిసీవ్ చేసుకునేటప్పుడు అవార్డు? నాకంటే మామూలుగా మనకు వెపన్ పట్టుకోవడం అంటే లైక్. అవును, మళ్ళీ నాకు ఫైరింగ్ లో అవార్డు రావడం అనేది నాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా బూస్టప్ అయిపోయింది. బాగుండే బ్రో. ఓకే, అంటే మీరు ఇంకోటి 5KM లో కూడా టాప్ ఉన్నారంట నేను విన్నాను. మెడ్చల్ కి నేను కూడా అప్పుడు విన్నాను. సో అంటే రన్నింగ్ ట్రైనింగ్ లో ఎట్లా ఉండేది అంటే బేసిక్ గా ఒక షార్ట్ గా చెప్పండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎట్లా ఉండే ఆడ ప్రొసీజర్ ఏంది? ప్రొసీజర్ మనకు టైం టేబుల్ అనేది 5:45 కి స్టార్ట్ అవుతుంది. 5:45 నుండి మనకు ఒక 2 periods అంటే ఫస్ట్ పీరియడ్ పీటీ, తర్వాత డ్రిల్, తర్వాత మనకు ఒక బ్రేక్ టైం లో మనకు ఏంటి టిఫిన్ మెడిసిన్, తర్వాత నెక్స్ట్ క్లాసెస్ ఉంటాయి మనకు లాండ్ ఆర్డర్ క్లాసెస్. సివిల్ కాబట్టి ఎక్కువ లాండ్ ఆర్డర్ రిలేటెడ్ 5 classes ఉంటాయి. దాని తర్వాత లంచ్, దాని తర్వాత ఒక 1 hour రెస్ట్, దాని తర్వాత మళ్ళీ ఒక 2 periods డ్రిల్ ఉంటుంది. మళ్ళీ డ్రిల్ అది కానీ దాని తర్వాత మనకు స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది, ఒక 1 hour ఉంటుంది. 1 hour. దాని తర్వాత మనకి సో కంప్లీట్ గా ఇప్పుడు ట్రైనింగ్ సంబంధించి కూడా అన్ని అయిపోయినాయి. ఫైనల్ గా వెళ్లే రోజు ఎట్లా అనిపించింది? స్టార్టింగ్ మనకు లోపలికి వెళ్లే రోజు ఇట్లా చూసుకున్నాం పైకి, ఇది ట్రైనింగ్ సెంటర్ పోతున్నా అనే ఒక దడ ఉండే లోపల. నాకు కూడా ఈవెన్ అదే ఉండే. బయటికి వచ్చే రోజు ఎట్లా అనిపించింది? ఏంది పరిస్థితి? బయటికి వచ్చా అంటే మనకు ట్రైనింగ్ సెంటర్ కి వెళ్ళిన తర్వాత నాకు మళ్ళీ ఒక కాలేజ్ లైఫ్, ఒక స్కూల్ లైఫ్, నాకు ఆ విధంగా నాకు ఆ థాట్ వచ్చింది మళ్ళీ. అంటే రెగ్యులర్ గా ఇట్లా వెళ్ళడం అంటే మనకు అక్కడ అడిషనల్ గా ఆడిన ఏంటంటే డ్రిల్,
డ్రిల్ పీఈటీ పీటీలో అవి ఉండే మనం రెగ్యులర్ క్లాస్ కి వెళ్ళి కూర్చోవడం వినడం ఇదంతా బాగా అనిపించింది బ్రదర్. నాకంటే మళ్ళీ ఒక కాలేజ్ లైఫ్ కి వెళ్ళినట్టు అనిపించింది. మనకి అక్కడ సార్ కూడా సపోర్టింగ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చారు, ట్రైనీస్ కూడా హెల్తీ వాతావరణము, అడ్వాన్స్డ్ గా సైబర్ క్రైమ్ లాంటివి ఇప్పుడు కొన్ని అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్ కూడా చాలా చాలా ప్రోగ్రామ్ చేశారు అవేర్నెస్ కోసం అని చెప్పేసి. అంటే మెయిన్ గా మీరు లా అండ్ ఆర్డర్ లీడ్ చేయాలి కాబట్టి మీకు చాలా అవగాహన ఉండాలి సమాజం పట్లైనా ప్రజల పట్లైనా అని చెప్పేసి కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ తీసుకొచ్చి చూపెట్టడము, స్నేక్స్ ప్రోగ్రామ్స్ పెట్టడం, స్నేక్స్ అవేర్నెస్ మళ్ళీ ఇట్లా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ ఇట్లా ఎలాంటి సిపిఆర్ గురించి ఇట్లా అన్ని విధాలుగా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో అన్ని నేర్చుకున్నారు, అయిపోయింది. ఫైనల్ గా అక్కడ వాతావరణం ఎట్లా ఉన్నదంటే అంటే వేరే 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 డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు చాలా మంది. మనం వన్స్ ఒకసారి అందరూ పోగానే అందరూ ఒకటే కావాలని కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ట్రైనింగ్ అయిపోయింది, బయటకు వచ్చేటప్పుడు ఆ రిలేషన్షిప్ ఎట్లా అనిపించింది మీకు? అంటే బేసిక్ గా నేను అంటే అందరితో బాగానే ఉంటా కాబట్టి నాకు చాలా మంది ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి ఒక 2-3 అట్లా కొంచెం క్లోజ్ ఉన్నారు. అది కూడా మనకు ప్లస్ పాయింట్ అండి. ఇప్పుడు ఎందుకంటే ప్రతి డిస్ట్రిక్ట్ లో మనకు కొంచెం కాంటాక్ట్స్ పెరుగుతా ఉంటాయి, ఓవరాల్ గా ఇట్లా ఉంటా ఉంటది. ఆ తర్వాత లాస్ట్ ట్రైనింగ్ అంతా అయిపోయింది, పిఓపి అయిపోయిన తర్వాత బయటకు వచ్చే టైం కొంచెం ఫీల్ అయినప్పుడు చాలా ఫీల్ అవుతాం. అది అసలు దాన్ని ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎందుకంటే 9 నెలలు అందరం ఒక దగ్గర ఉండి అందరం ఒక దగ్గర తిని అన్నీ ఉండి బయటకు వచ్చేటప్పుడు చాలా ఫీల్ అవుతాము. ఎనీవే బ్రదర్, మొత్తానికి సక్సెస్ గా మీరు అనుకున్న డ్రీమ్ సాధించారు, ఫైనల్ గా ఈ స్టేజ్ కి వచ్చారు. ఇంకేమన్నా నెక్స్ట్ మీరు ప్రిపరేషన్ అవుతున్నారా? మీ గోల్ ఏంటి? అసలు ఏంటి? ఎస్ఐ అవ్వాలి బ్రదర్. ఎస్ఐ అవ్వాలి, తప్పకుండా అవ్వాలి. సో ఆల్ ది బెస్ట్ బ్రదర్. మన మల్లం క్రియేషన్ నుంచి తప్పకుండా అవ్వాలి. మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారండి ఎస్ఐ అయితే. థాంక్యూ బ్రదర్. బుక్స్ సంబంధించి ఎట్లా? బుక్స్ నేనైతే తెలుగు అకాడమీ ప్రిఫర్ చేసిన, బాగానే ఉంటాయి. అంటే కొంచెం స్టాండర్డ్ బుక్స్ సజెషన్ తీసుకోండి ఇంకా వేరే దగ్గర. నేనైతే తెలుగు అకాడమీ తీసుకున్నా. ఇంకా టెస్ట్లు ఏమైనా రాసేవారా? మాక్ టెస్టులు రాయాలి, అది ఇంపార్టెంట్. చెప్పండి, ప్రిపేర్ అవ్వడమే కాదు, మాక్ టెస్టులు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక బుక్ మొత్తం చదువుతాం, ఓకే చదివేసిన అయిపోయినా అంటే కుదరదు. టెస్టులు రాయాలి. టెస్టులు రాస్తేనే ఏ విధంగా క్వశ్చనింగ్ అనేది ఎట్లుంటది, దానికి మన ఆన్సర్ ఎట్లా ఏ విధంగా చేయగలుగుతాం, ఎంత టైంలో చేయగలుగుతాం, ఎంత యాక్యురసీ మెయింటైన్ చేస్తాం, అది ఇంపార్టెంట్. కాబట్టి మాక్ టెస్టులు అనేది డైలీ ఒకటి రాసినా కూడా ఇంకా డైలీ ఒకటి రాసినా పర్లేదు. మాక్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్, ఖచ్చితంగా మాక్ టెస్ట్ రాయాల్సిందే. సో మీరు ఏమైనా అప్పుడు రాసారా? నేను అంటే వీక్లీ 3 అట్లా రాశారు. సూపర్. సో ఇది ఓవరాల్ గా చూసారా? అంటే బ్రదర్ చెప్పేది ఒక్కటే, మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ప్రిపరేషన్ అయితే మీరు ఆపకండి, ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండండి. దాంతోపాటు గ్రౌండ్ చేయండి, ఎగ్జామ్స్ రాసుకుంటూ ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. ఎనీవే థ్యాంక్ యూ బ్రదర్, చాలా మంచి మోటివేషనల్ చెప్పారు. సో మన ఫ్రెండ్స్ కోసం ఒకటి చెప్పండి, మన ఛానల్ ఎప్పటి నుంచి చూసేవాళ్ళు? మీరు లాస్ట్ టైం చూసారా? లాస్ట్ టైం చూసిన బ్రదర్, తెలుసు మీరు మీ ఛానల్ కూడా ఫాలో అయ్యాను, కొన్ని టిప్స్ కూడా మీ దగ్గర నేను అదే అంటే మనము ఎస్పెషల్లీ ఈ పోలీస్ ఉద్యోగాలు ఎక్కువ చేసినాం కాబట్టి వీడియోస్ మీకు యూస్ఫుల్ అయినాయి అప్పట్లో? అయినా బ్రదర్. ఫైనల్ క్వశ్చన్ ఉంది బ్రదర్, చెప్పండి. మన ఆస్పిరెంట్స్ ఇప్పుడు చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు, పోలీస్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నారు, నోటిఫికేషన్ కోసం వెయిటింగ్. మనం ఎట్లా అప్పుడు వెయిట్ చేసినామో వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఆ వెయిటింగ్ లో కూడా ఒక ఫీల్ ఉంటది. సో అయితే నోటిఫికేషన్ పక్క పెడితే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి బ్రదర్ స్టూడెంట్స్ కి? ఇప్పుడు చదువుకునే ఆస్పిరెంట్స్ కి, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎట్లా చదవాలి, అంటే ఏ విధంగా చదివితే బుక్స్ కానీ లేకపోతే మీరు ప్రిపరేషన్ అయ్యే విధానం కానీ మాక్ టెస్ట్ కానీ ఇట్లా దాని గురించి ఒక్కసారి చెప్పండి. అంటే మెయిన్ గా ఇప్పుడు నోటిఫికేషన్ రాలేదు కదా, వచ్చినప్పుడు చూసుకుందాంలే, వచ్చినప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాంలే అనుకోవడం రాంగ్. అది ఎందుకంటే మనకు జనరల్ స్టడీస్ అనేది అది ఒక సముద్రం, అది ఎంత చదివినా ఇంకా మిగిలిపోతూనే ఉంటది. అది మనం చదవని ఇంకా చాలా ఉంటాయి అన్నట్టు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుండే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కన్నా రావడానికంటే ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి టైం దొరికినప్పుడల్లా చదవండి. సరే నాలాగా ఇప్పుడు ఏదైనా పని చేసుకునైనా కూడా చదవచ్చు. ఓన్లీ దాని మీదనే ఫోకస్ చేసి ఎకనామికల్ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అట్లా కాకుండా కూడా ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు. చెప్పానండి, నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఇప్పుడు సంపాదించుకున్న డబ్బులతోనే ప్రిపేర్ కావచ్చు. అట్లా లాంగ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్, దాన్ని ఎప్పుడు ఆపొద్దు. దాని తర్వాత నెక్స్ట్ ఈవెంట్స్ కూడా నేను అన్నట్టు ఈవెంట్ కూడా మీరు రెగ్యులర్ గా గ్రౌండ్ కి వెళ్ళండి, అది హెల్త్ కు మంచిది. మీకు ఈవెంట్ కూడా ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం. ఇప్పుడు ఈవెంట్ క్వాలిఫై అయినాం అనుకో, ఈవెంట్ మెరిట్ ఎక్కువ ఉంటే మనం మెయిన్స్ లో ఎక్కువ స్కోర్ చేయలేకపోయినా కూడా మనం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ మాత్రం ఆపకండి. సో ఇది అండి ఈ వీడియోలో. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూతోనైతే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మల్లం క్రియేషన్స్. ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూని, ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో అయితే షేర్ చేయండి. మీకు గనక తప్పకుండా యూస్ఫుల్ గా అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్ యూ.